కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన వేతనం, 10 ఏళ్ల సర్వీస్ ఉన్నవారిని, 10 ఏళ్ల సర్వీస్ ఉన్నవారిని. సార్, మీడియా మిత్రులకు నమస్కారాలు. గత నెల 7వ తేదీ నుండి సమ్మెబాట మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెబాట పట్టడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా మా డిమాండ్లపైన గవర్నమెంట్ స్పందించలేకపోవడం దురదృష్టకరం. కాబట్టి ఇప్పుడు ఈ సమస్య కోసం మేము మళ్ళా ఇప్పుడు గత 12వ రోజు ఈరోజు మా ఆధ్వర్యంలో సమ్మె మొదలుపెట్టాం. ఇప్పటికైనా మా కార్యక్రమాలు స్పందించి మా యొక్క జీతాల బట్టాలను గ్రహించి గవర్నమెంట్ స్పందిస్తుందని ఆశిస్తున్నాం. మా ప్రధానమైన డిమాండ్లు ఒకటి, టెక్నికల్ నాన్ టెక్నికల్ గా గుర్తించి టెక్నికల్ కి 29,200, నాన్ టెక్నికల్ కి 26,500 రూపాయలు గుర్తించాలని, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్ కింద 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, లేదా కార్మికునికి ఒక ఇంటి తరఫున ఒక ఉద్యోగం ఇవ్వాలని, తర్వాత ఒకవేళ కార్మికుడు రిటైర్మెంట్ అయితే 10,000 రూపాయలు పింఛన్ పరంగా ఇవ్వాలని మా ప్రధానమైన డిమాండ్ సార్. తర్వాత 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు సర్వీసులు పెంచాలని ఒక డిమాండ్ సార్. ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా ఈ 16,000 రూపాయలు జీతంతో 2,000 రూపాయలు ఈఎస్ఐ పిఎఫ్ పోను 13,000 రూపాయలు మా జీత భత్యంతో బతకడానికి చాలా కష్టమైన దినాలు ఉన్నాయి సార్. బతకలేకపోతున్నాం సార్. కాబట్టి మా న్యాయమైన డిమాండ్ గవర్నమెంట్ వారు పరిష్కరిస్తారు, మాకు న్యాయమైన చేస్తారని ఆశిస్తున్నాం సార్. మేము ఇక్కడ గత రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 35 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం సార్. ఇక్కడ ఆటూరులో వచ్చి ఈ రోజుకు 12వ రోజు సమ్మెలో ఉన్నాం సార్. మేము 12,000 మంది ఉన్నాం సార్. 12,000 మంది అన్ని మున్సిపాలిటీలలో సమ్మె జరుగుతుంది సార్. సోమన్న ఆదోని మున్సిపాలిటీ ఇంజనీరింగ్ వర్కర్స్. సంక్షేమ పథకాలు కూడా మాకు అమలు కావడం లేదు. గత గవర్నమెంట్ లో అమలు కాలేదు, ఇప్పుడు కూడా అమలు కాలేదు. మళ్ళీ ఇది కూడా మాకు అందించాలని గవర్నమెంట్ వారిని అడుగుతున్నాం సార్. ఇప్పుడు మాత్రం సమ్మె చేస్తున్నాం. నిరసన తెలిపినాము కానీ పిఎస్ వర్కర్ కి జీతాలు పెరిగినాయి కదా, మాకు పెరగలే. ఏదో పెరుగుతున్నాయంటే ఎలక్షన్ మధ్యలో ఎలక్షన్ కూడా రావడం వల్ల గవర్నమెంట్ మారింది సార్. వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వినియోగించుకోవడం జరిగింది. వాళ్ళకి ఇప్పుడు మేము ఈ గవర్నమెంట్ లో మాకు బతుకులు మారుతాయనే ఉద్దేశంతో మాకు ఇన్ని రోజులు వేచించాము. మాకు ఇప్పటివరకు న్యాయం జరగలేదు. కాబట్టి ఇప్పుడైనా మాకు న్యాయం చేస్తారని ఈ మీడియా ముఖంగా గవర్నమెంట్ వినియోగించుకుంటున్నాం సార్.